తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ వాసులు ఠారెత్తిపోతున్నారు. వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఆత్రేయపురం మండలంలో అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన చిరుతపల్లి ఉదంతం మర్చిపోకముందే ముమ్మిడివరం మండలం వాసులపై అటాక్ చేసింది చిరుత. ఆ చిరుత ఈ చిరుత ఒక్కటో కాదో తెలియదు, కానీ చిరుత పేరు చెబితేనే తూర్పు గోదావరి జిల్లా వాసులు నిలువున వణికిపోతున్నారు. ముమ్మిడివరం మండలం ఠాణేలక పంచాయతీ పరిధి బలుసులంక గ్రామంలో చిరుతపులి హల్చల్ చేసింది. పలువురిపై దాడి చేసింది. తెల్లవారుజామునే తోటల్లో బహిర్భూమికి వెళ్లిన ఇరువురిని తీవ్రంగా గాయపరిచింది. చిరుతపులి దాడిలో చిన్నం శ్రీనివాసరావు, చీకురుమల్లి నాగేశ్వరరావుల శరీరం రక్తమోడింది. వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కొబ్బరి, అరటి తోటల్లో నక్కిన చిరుతపులి సమీప గ్రామాల్లోకి చొరబడుతోందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా సంచరించేందుకే భయపడుతున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్లేందుకు సాహసించట్లేదు. సమూహంగా వెళ్తున్నారు. కర్రలతో తిరుగుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో 2-3 రోజుల పాటు చిరుతపులి సంచరించింది. అప్పుడు చిరుతపులి చేసిన దాడిలో 4 తీవ్రంగా గాయపడ్డారు. కొబ్బరి చెట్టుపైకి ఎక్కి టీవీగా కూర్చున్న చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు, గ్రామస్తులు సాహసించారు. కానీ అది తప్పించుకుని పోయింది. ఆ చిరుత ఎటెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఎప్పుడు దాడి చేస్తుందోననే భయాందోళనలో ఉన్నారు ఆత్రేయపురం మండల వాసులు. ఇంతలో ముమ్మిడివరం మండలం వాసులు ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున తోటల్లో నక్కిన చిరుతపులి దాడి చేయడంతో ఠాణేలంక, బలుసులంక గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. మనుషులపై దాడి చేస్తున్న చిరుతపులి సూర్యుడు ఉదయించాక కూడా అక్కడే ఉంది. కొబ్బరి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు చిరుతపులిని బంధించేందుకు యత్నాలు చేస్తున్నారు. అటు గ్రామస్తులు ఇళ్ల చుట్టూ పెద్ద పెద్ద వలలు బిగించారు. చిరుత వస్తే బంధించేందుకు గ్రామస్తులు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాం అందిస్తారు. శివరాం, చిరుతపులిని పట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? శ్రీనివాస్, ఇంకా మత్తు ఇంజక్షన్లు ఇచ్చేటటువంటి టీం రావాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కేవలం ఫారెస్ట్ అధికారులు మాత్రమే కొద్దిమంది వచ్చారు. పోలీసులు, స్థానికులు మాత్రం దాని చుట్టూ మోహరించి ఉన్నారు. చిరుత కొద్దిసేపటి క్రితమే చెట్టు దిగి ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే స్టవ్ మీద టీ పెట్టుకుని ఒక గిన్నె మంట వెలుగుతూ ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవేళ ఏదైనా దాని వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు అనేటటువంటి డౌట్ కూడా కలుగుతోంది. గ్యాస్ సిలిండర్ తోటి గ్యాస్ పొయ్యి అంటించి దాని మీద టీ పెట్టుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలోనే చిరుత హఠాత్తుగా ఇంట్లోకి రావడంతో వాళ్ళు పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ ఇంట్లో మనకి ఏదైతే విజువల్ లో కనిపిస్తుందో కొబ్బరి ఆకులతో వేసినటువంటి ఒక పూరిల్లు, ఆ పూరిల్లులో లోపల ఉన్నటువంటి అటకం మీదకు చిరుతపులి చేరుకున్నట్టుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తుల సహకారంతో ఈ మత్స్యకారులు వాడేటటువంటి, గోదావరిలో వాడేటటువంటి వలలు, కొబ్బరికాయల ట్రాక్టర్లకు అది కట్టేటటువంటి చిక్కాలు, ఇలాంటివి కొబ్బరి తాడు చిక్కాలు ఇలాంటివన్నీ తెచ్చి ఆ చుట్టూ కూడా వేయడం జరిగింది. అయితే మొత్తం మంది ఇచ్చేటటువంటి టీం వస్తే గనక మరి అది ఎట్లా ప్రయోగించాలనే దాని మీద కూడా సందిగ్ధత నెలకొని ఉంది. ఇంట్లోకి ఒక్కరూ వెళ్లి మొత్తం మంది ప్రయోగించడం అనేది సాధ్యం కాకపోవచ్చు అని చెప్తున్నారు. అదే సమయంలో ఈ ఇంట్లో స్టవ్ వెలిగించి ఉంది, అది వెలుగుతూనే ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏదైనా దాని వల్ల ఇది పూరీలు కాబట్టి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగేటటువంటి ఛాన్స్ కూడా ఉందనేటటువంటి ఆందోళన స్థానికంగా వ్యక్తం అవుతోంది. ఈ రోజు తెల్లవారుజామున
ముగ్గురు మీద దాడి చేసింది చిరుతపులి. ఇది గత వారం రోజుల క్రితం ఆత్రేయపురం మండలంలో 2-3 రోజుల పాటు హల్చల్ చేసి ఫారెస్ట్ అధికారుల యొక్క అశ్రద్ధ కారణంగా దొరకకుండా తప్పించుకున్నటువంటి చిరుతపులే ఇదని చెప్పి భావిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఈ గేదెలంక, పశువులంక, టానేలంక ఈ ప్రాంతాలు కూడా ఉంటాయి. బహుశా ఇది గోదావరిలో నీళ్లు తాగుతూ దాని తీర ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఇలా కిందకి కోనసీమ వైపుకి వచ్చినట్టుగా కూడా భావిస్తున్నారు. బహుశా పాపికొండల అభయారణ్యంలో ఉండేటటువంటి చిరుతపులే ఎందు కారణం చేత తప్పిపోయి గోదావరి తీరంలో వచ్చినట్టుగా భావిస్తున్నారు. ధవళేశ్వరం మీదుగానే ఈ పులి ఆత్రేయపురం మండలానికి చేరుకుని ఆ తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా కూడా భావిస్తున్నారు. మొత్తమే స్థానికంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటి నుంచి కూడా కోనసీమ ప్రాంత వాసులు భయంగానే బతుకుతా ఉన్నారు. దాదాపు 3-4 మండలాలు దాటి వచ్చి ఈ రోజు ముమ్మిడివరం మండలంలో ఈ యొక్క చిరుతపులి సంచారం బయటపడటం, 3 గాయపడటం అనేది సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి ఈ రోజైనా ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నంలో మరి విజయం సాధిస్తారా లేదా అనేది స్థానికంగా ఉత్కంఠత రేపుతా ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరాం.